హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పల్లవి తన రూమ్లో ఉందా అని చైతు అడిగాడు. అవును అని రాజారాం రూమ్ వైపు చూపించాడు. చైతు జ్ఞాన్తో పాటుగా నేరుగా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వేసి ఉండటంతో కొంచెం నెట్టి పల్లవి వైపు చూశాడు. పల్లవి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది. జ్ఞాన్కి పల్లవి కనిపించడమే పరిగెత్తుకుంటూ వెళ్ళి పల్లవి కాళ్ళు ముట్టుకున్నాడు. పల్లవి జ్ఞాన్ స్పర్శతో కళ్ళు తెరిచి ఎదురుగా కనిపించిన జ్ఞాన్ని ఒక క్షణంలో గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎంతగానో దాచుకున్న బాధ ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అవ్వడంతో గాలి దూరనంత గట్టిగా పట్టుకొని అలా ఏడుస్తూనే ఉంది. చైతు కొంచెం కూడా ఆపకుండా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉన్నాడు. 10 నిమిషాల పాటు అలాగే ఉన్న పల్లవి ఎక్కిళ్ళు పెడుతూ జ్ఞాన్ని వదిలి చీరంచుతో తన ముక్కు తుడుచుకుంటూ జ్ఞాన్ మొహమంతా ముద్దులు పెట్టింది. జ్ఞాన్ పెదాలు విరుస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. ఇది తాతయ్య ఇల్లు, అందుకే వచ్చాను అని పల్లవి చెప్పింది. చైతు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో పల్లవి ఎదురుగా ఉన్న చైతు వైపు చూసి తలదించుకొని జ్ఞాన్ని ఎత్తుకుని తన వడిలో కూర్చోబెట్టుకొని కూర్చోండి చైతు అని చెప్పింది. రాజారాం ప్లేట్లో వేడిగా బిర్యానీ పెట్టుకొని రూమ్లోకి వచ్చి చైతుకి మంచినీళ్ళతో పాటు పల్లవి చేతికి బిర్యానీ ప్లేట్ అందించాడు. పల్లవి ప్లేట్ తీసుకొని మొత్తం చూసి నాన్న ఇందులో చికెన్ వద్దు, రైస్ ఒకటే చాలు, జ్ఞాన్ అలాగే తింటాడు అని చెప్పింది. రాజారాం వేరే ప్లేట్ తీసుకొచ్చి అందులో ఉన్న పీసెస్ తీసేశాడు. పల్లవి జ్ఞాన్ని తన మీదే కూర్చోబెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ భోజనం తినిపించింది. సుమారు అరగంట పాటు కొంచెం కొంచెం తినిపించి తన మూతి తుడిచి జ్ఞాన్ ఇంకెప్పుడు ఏడవకూడదు, నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అని చెప్పింది. జ్ఞాన్ తల ఊపాడు. చైతు అలాగే ఒక పక్కన కూర్చొని సైలెంట్గానే ఉన్నాడు. పల్లవి జ్ఞాన్తో చాలాసేపు కబుర్లు చెప్పిన తర్వాత తన మూడ్ చాలా నార్మల్ అయింది. జ్ఞాన్ కూడా ముందులా కాకుండా చాలా హ్యాపీగా మారిపోయి ఎక్కువగా ఏడవడంతో బాగా అలసిపోయి మెల్లగా పల్లవి చేతుల్లోనే నిద్రపోయాడు. నిద్రపోయాక రాజారాం రూమ్లోకి వచ్చి పల్లవి జ్ఞాన్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, మీ ఇద్దరూ ఫ్రెష్ అయి తినండి అని చెప్పి జ్ఞాన్ని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. రాజారాంకి తెలుసు ఏ భార్య పుట్టింటికి తండ్రి మీద దిగులతో అంతలా ఏడుస్తూ రాదని, ఏదో జరిగిందని అర్థమైంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి ఎడబాటుని వాళ్లే సరిచేసుకోవాలని ఏమాత్రం ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా జ్ఞాన్ని తీసుకుని వెళ్ళాడు. రాజారాం జ్ఞాన్ని తీసుకుని వెళ్ళడమే చైతు లేచి వెళ్ళి డోర్కి గడిపెట్టాడు. చైతు డోర్ పెట్టి వెనక్కి తిరిగేసరికి పల్లవి చైతు దగ్గరికి చేరిపోయింది. ఎదురుగా ఉన్న చైతు చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయి నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. నువ్వు నాకు నచ్చలేదు పల్లవి, అస్సలు నచ్చలేదు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో నుండి అడుగు బయట పెట్టొద్దని చెప్పానా? మరి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చైతు బాధ కోపంతో కలిపి సీరియస్గా అడిగాడు. పల్లవి చైతుని వదలకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, కావాలంటే చూడండి ఇక్కడ నా బట్టలు లేనే లేవు, ఈ ఒక్క చీరతోనే వచ్చాను అని అనింది. చైతుకి నవ్వొస్తున్నా అది నవ్వే టైం కాదు కనుక అసలు ఎందుకు వచ్చావు, ఇంత దూరం ఈ టైంలో అవసరమా, పైగా నేను వచ్చే వరకు ఆగలేకపోయావా, అట్లీస్ట్ బయటైనా ఉండొచ్చు కదా అని చైతు అన్నాడు. అక్కడ ఉండి చారు అక్కని బాధ పెట్టలేక ఇక్కడికి వచ్చాను, పైగా ఎందుకో ఆ క్షణం నాకు అక్కడ ఉండాలనిపించలేదు, మా నాన్నని చూడాలనిపించింది నిజంగా అని తల ఎత్తి చైతు వైపు చూసి అందుకే వచ్చాను, నాకు తెలుసు నువ్వు జ్ఞాన్ని తీసుకొని ఇక్కడికి వస్తావని, అందుకే తనకి ఇష్టమైన బిర్యానీ చేయమని చెప్పాను. నువ్వు వస్తావని తెలుసు కానీ రాకూడదని కోరుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య నా వల్ల ఏదైనా గొడవ అవుతుందేమోనని అని పల్లవి అనింది. చైతు సైలెంట్గా ఉండడంతో పల్లవి చూసి చూసి ఏమైంది చైతు, బాగా కోపం వచ్చిందా నా మీద, కావాలంటే ఒక దెబ్బ కొట్టు, అంతేకాని మరీ ఇంతలా మౌనంగా ఉండకు అని అనింది. అసలు అక్కడుంది చారునే కాదు అని చైతు ఒకే ఒక లైన్లో పల్లవికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పేశాడు. పల్లవి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి సూటిగా చైతు వైపు నోరెళ్ళ పెట్టి చూసింది. నిజం చెప్తున్నాను, అక్కడుంది చారునే కాదు, నిజంగా నా చారునే అయితే అసలు నేను ఇలా ఎలా ఉంటాను, నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు తన మీద సమానంగా చూపించకుండా ఎందుకు దూరం పెడతాను, కొంచెమైనా ఆలోచించవా నువ్వు అని చైతు అన్నాడు. పల్లవి గొంతు తడి ఆరిపోవడంతో చైతు అసలేం మాట్లాడుతున్నావు, చారు ఒక్క కాదా, ఇదంతా నన్ను కన్విన్స్ చేయడానికి ఊరికే చెప్తున్నావు కదా అని అనింది. కాదు, వచ్చింది చారు కానీ కాదు అని చైతు మరోసారి అన్నాడు. మరి ఎవరు అని పల్లవి రెట్టించి అడిగింది. చిన్మయి అని చైతు చెప్పాడు. తను ఎవరు అని పల్లవి అర్థం కాక అడిగింది. ఇప్పుడు మన ఇంట్లో ఉంది కదా, అదే చారు ప్లేస్లో, తన పేరు చిన్మయి అని చైతు పసిపిల్లలకి చెప్పినట్టు చెప్పాడు చైతు. పల్లవి చైతు షర్ట్ని పట్టుకొని అబ్బా అది కాదు చైతు, చారు ఒక్క ప్లేస్లోకి వచ్చిన అమ్మాయి అని అర్థమైంది, కానీ అసలు ఈ చిన్మయి ఎవరు, అచ్చం అక్కలాగా ఎలా ఉంది, అది ఎలా సాధ్యం అసలు అని అడిగింది. ఎందుకంటే చిన్మయి చారుకి ట్విన్ సిస్టర్ కాబట్టి అని చైతు చెప్పాడు.
అదేంటి చారు అక్కకి ఇంకో చెల్లి కూడా ఉందా? అదెలా సాధ్యం? ఊటీలో ఉన్నప్పుడు నాకు ఈ విషయం అస్సలు తెలియలేదు. పైగా రియా అక్క కూడా చెప్పలేదు. నా కోసం చారు అక్క రెడీ చేసిన వీడియోస్లో కూడా ఈ ప్రస్తావన రాలేదు. అసలు పేరే వినలేదు అని పల్లవి అయోమయంగా అడిగింది. నీకేంటి? నాకే తెలియదు. చారుతో సంవత్సరం చేసిన కాపురంలో ఈ విషయం నాకు కూడా తెలియదు అని చైతు చెప్పాడు. అవునా, మరైతే ఇప్పుడెలా తెలిసింది అని పల్లవి చాలా ఇంట్రెస్ట్గా అడిగింది. చెప్తాను కానీ చాలా దూరం నుండి ట్రావెల్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత జ్ఞాన్ని పట్టించుకున్న దాంట్లో కనీసం 1% కూడా నా మీద కన్సర్న్ చూపించలేదు. పైగా నిలబెట్టి మాట్లాడుతున్నావు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త కూర్చొనిస్తావా అని చైతు అడిగాడు. పల్లవి తన 2 చేతులతో తల కొట్టుకొని సారీ రా అని చేయి పట్టుకొని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే తను కూడా కూర్చొని ఇప్పుడు చెప్పు అని అడిగింది. చెప్తాను విను. చిన్మయ్య చారుకి ట్విన్ సిస్టర్. ఆ ఇంట్లోనే 10 ఏళ్ల పాటు పెరిగింది. కానీ వాళ్ళ అత్తయ్య మామయ్య ఆ సుమంత్ చేష్టలు నచ్చక అమ్మని చారుని వదిలేసి ఇంట్లో నుండి పారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చారుకి కూడా అక్కడ ఉండడం ఇష్టం లేదు. కానీ అమ్మ మీద ప్రేమతో కష్టాలని ఇష్టంగా మార్చుకొని అక్కడే ఉండిపోయింది. చిన్మయ్య కంటే చాలా చాలా అమాయకురాలు అని చైతు అన్నాడు. అవునా, మరైతే ఇప్పుడెలా తిరిగి వచ్చింది? పైగా చారు అక్క ప్లేస్లోకి ఎందుకు వచ్చింది? నీ భార్యగా ఎందుకు ఉండాలనుకుంటుంది అని కాస్త కన్నింగా చూస్తూ అడిగింది పల్లవి. చైతు నవ్వుకొని, వెళ్ళిపోయిన చిన్మయ్య గురించి నాకు తెలియదు, నీకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. కానీ ఒకరు మాత్రం బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు అని చైతు అన్నాడు. ఎవరది అని పల్లవి అడిగింది. హరిణి, వసు. వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో ఎలా కష్టపడ్డారో తెలియదు కానీ ఈ చిన్మయ్యని పట్టుకున్నారు. వెతికి పట్టుకోవడమే కాకుండా చారు లవ్ స్టోరీ గురించి, అదే నా గురించి, ఆస్తిపాస్తుల గురించి, జ్ఞాన్ గురించి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం గురించి స్పష్టంగా చెప్పారు. ఈ విషయం అత్తయ్యకి తెలిసింది. పాపం నాకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది కూడా. కానీ అత్తయ్యతో నేను మాట్లాడే ప్రతిసారి పక్కన తన గొంతు మీద కత్తి పెట్టి మరీ బలవంతంగా మాట్లాడించారంట సుమంత్ వాళ్ళు. అందుకే అత్తయ్య కూడా ఈ విషయం చెప్పలేకపోయింది. లేదంటే చిన్మయ్య వచ్చే ముందు రోజు నాకు ఈ విషయం తెలుసుండేది. హరిణికి నువ్వంటే ఎంత కోపమో నాకు తెలియదు. నీ ప్లేస్లోకి బలవంతంగా అయినా రావాలి అనుకున్న వసు కూడా పక్కకు తప్పుకొని చిన్మయ్యని పంపింది. చిన్మయ్య కూడా చారు మీద నేను చూపించిన ప్రేమకి కరిగిపోయిందో లేక ఆస్తి నచ్చిందో తెలియదు కానీ ఇక్కడే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలి అని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చింది. కానీ వీళ్ళు ముగ్గురు చేసిన తప్పేంటంటే పక్కా ప్లాన్ వేసుకోకపోవడం. అదే నాకు 2 రోజుల్లో నిజం తెలిసేలా చేసింది. నేను ఫోన్ చేసి అత్తయ్యతో మాట్లాడాను కానీ అత్తయ్య నుండి ఏం తెలియలేదు. కానీ మాటలో తడబాటు మాత్రం కనిపించింది. ముందుగా గమనించినందుకు నన్ను నేను తప్పు పట్టుకొని చారుని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. చారు ఊటీ తప్ప మరో ఊరు ఎరుగని అమ్మాయి. కనీసం షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా తోడు మరొకరు ఉండాలి. అలాంటి అమ్మాయికి షాపింగ్ వెళ్ళు అని చెప్పగానే ఒక్కటే వెళ్ళిపోయింది. పైగా నా దగ్గర కార్డు కానీ డబ్బులు కానీ తీసుకోలేదు. అనుకోకుండా పారిపోయి వచ్చిన అమ్మాయికి షాపింగ్కి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? పైగా నేను తనని ఫాలో అవ్వడం మొదలుపెట్టాక చూసిన విచిత్రం ఏంటంటే తను షాపింగ్కి వెళ్ళి ఒక అరగంట పాటు మాల్లో తిరిగిన తర్వాత హరిణి, వసు ఇద్దరూ తనని కలిశారు. ముగ్గురు కలిసి లంచ్ చేసి చక్కగా షాపింగ్ పూర్తి చేసుకొని డిస్పర్స్ అయ్యారు. ఇదే తెలివిలేనితనమంటే. ప్లాన్ వేసుకున్న వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయాలి కానీ ఇలా పబ్లిక్గా కలుస్తూ అన్నీ చేస్తూ ఉంటే తెలుసుకోకపోవడానికి నేనేమైనా పిచ్చోడ్నా? తర్వాత అత్తయ్యతో కూడా మాట్లాడాను. కేవలం నేను అడిగిన దానికి అవునా కాదా మాత్రం సమాధానం చెప్పమన్నాను. అన్నీ క్లియర్గా చెప్పింది అని చైతు చెప్పాడు. హరిణి, వసు ఎంత పని చేశారు? అసలు చిన్మయ్యకైనా బుద్ధి ఉండక్కర్లేదా? తన అక్క చనిపోయిన బాధ లేకుండా తన స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూసింది. పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని తెలుసు కూడా. ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని పల్లవి అనింది. అందరూ నీలాగా నచ్చారులాగా ఉండరు, ఇలా కూడా ఉంటారు. పక్కన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలని చూస్తారు తెలుసా అని చైతు అన్నాడు. నువ్వు చారు కాదు చిన్మయ్య అని చెప్పినప్పుడు ఇదంతా కోపంతో కార్తిక్ చేశాడేమో అని ఒక క్షణం నా మనసులో మెదిలింది అని పల్లవి అనింది. చైతు పల్లవి తల మీద మొట్టి, కార్తిక్కి నేను మాట్లాడిన తర్వాత బాగానే జ్ఞానోదయం అయి ఉంటుంది. నాకు తెలిసి ఇక మీద మన జోలికి రాడు. నువ్వు అసలు కార్తిక్ని ఇంకెప్పటికీ తప్పు పట్టక్కర్లేదు అని అన్నాడు. సరే, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అని పల్లవి ఓరగా చూస్తూ అడిగింది. ఏంటది అని చైతు డౌట్గా అడిగాడు. మరేమో చిన్మయ్య వచ్చిన 2 రోజులు కదా నీకు నిజం తెలిసింది. ఈ 2 రోజుల్లో తనని ముట్టుకోవడం కానీ లేదా ఆహా ఊహు ఇలాంటివి ఏమైనా జరిగాయా అని పల్లవి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని అడిగింది. చైతు సీరియస్గా చూస్తూ ఆహు ఊహు కూహు కూడా జరిగాయి అని అన్నాడు. పల్లవి గుర్రుగా చూస్తూ అనుకున్నా ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని. చూడగానే నా చారు అని ప్రేమ వలక పోసేస్తుంటావు. ఇప్పుడు నిజం తెలిసేం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొచ్చింది నా బొంద అని కసుగా మాట్లాడడం మొదలుపెట్టింది. చైతు నవ్వుకొని పల్లవి 2 బుగ్గలు గట్టిగా పట్టుకొని అలాంటిదేం జరగలేదులే, ఆవేశపడకు అని అన్నాడు. ఏమో, నేను వచ్చి చూశానా ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్మి తీరాలి కదా అని పల్లవి ఏడుపు మొహం పెట్టింది.
అరే బేబీ, నిజం చెప్తున్నా, తనని ముట్టుకోలేదు కానీ తనే 1-2 సార్లు హగ్ అయితే ఇచ్చింది. నేను దూరం పెట్టడానికి కూడా కారణం ఉంది. నేను తనని కలిసిన గంటలోనే తనకు ఖచ్చితంగా చారు కాదని కనిపెట్టాను. ఎందుకంటే మనసులో అనుకునేది స్పష్టంగా తెలుసుకోగలిగే చారు నేను ఎన్ని మాటలు అనుకున్నా తెలుసుకోలేకపోయింది. అన్నింటికీ మించి తన మనసులో అనుకునే మాటలు నాకు వినిపిస్తాయిగా. తను ఎప్పుడూ వసు హరిణి గురించి అనుకోలేదు కానీ చారు స్థానం దక్కించుకోవాలని మాత్రం చాలాసార్లు అనుకుంది. నేను ఇంట్లో నుండి తరిమేయాలని కూడా చాలా సార్లు అనుకుంది. అప్పుడే నేను అర్థం చేసుకున్నాను అసలు వచ్చింది చారునే కాదని. అందుకే అంత ధైర్యంగా ఉన్నాను. 4 రోజులు ఆగమని చెప్పాను. తొందర కదా నీకు, హడావిడిగా ఏదో జరిగిపోయినట్టు పొలోమని పుట్టింటికొచ్చేశావు అని చైతు అన్నాడు. చైతు చేతులు తీసి బుగ్గలు రుద్దుకుంటూ కాస్త పక్కకి జరిగి, అంటే చైతు నువ్వు మంచివాడివని నాకు తెలుసు, కానీ అవతల ఉన్నది అమ్మాయి కదా, మంచిదో కాదో మనకేం తెలుసు. నిన్ను బుట్టలో వేసుకుంటే నేను అన్యాయం అయిపోను, అందుకే అడుగుతున్నాలే. అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు. ఇంకో విషయం, నేను ఇక్కడికి అలిగి రాలేదులే. అక్కడ ఉన్నది చారు అక్క అనుకొని నన్ను, నాన్నని, అమ్మని చాలా మాట్లాడేసరికే బాధతో ఒక పూట ఇక్కడ ఉందామని వచ్చాను. అంతేకాని ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. అసలు అక్కడ ఉన్నది చారు అక్క కాదని, చిన్మయి అని తెలుసుంటే అప్పుడే నడ్డి విరక్కొట్టి ఉప్పు పాత్ర వేసేదాన్ని నా సామిరంగా అని పల్లవి ముక్కుని ఎగబీలుస్తూ అనింది. చైతు నవ్వుకుంటూ పల్లవి నడుం చుట్టూ చేయి వేసి, ఇప్పుడేమైంది, ఇప్పుడు తెలిసింది కదా, ఒక ఆట ఆడుకో. అక్కడ అత్తయ్యని ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెడుతూ చిన్మయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నీ తడాకా ఏంటో చూపించి పారిపోయేలొచ్చాయి. నేను మధ్యలో అస్సలు జోక్యం చేసుకోను. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సుమంత్ వాళ్ళ అమ్మా నాన్న అనుభవిస్తున్న ఆస్తి చారుది, అంటే ఇప్పుడు జ్ఞాన్ది. చిన్మయి ఎలా అయినా జ్ఞాన్ని మచ్చిక చేసుకొని రాయించుకోవాలని కూడా వాళ్ళ ప్లాన్ అని చైతు అన్నాడు. అవునా, నీకు ఎలా తెలుసు అని పల్లవి అడిగింది. అరే పిచ్చి ముద్దు, వాళ్ళ నాన్న చనిపోతూ ఆస్తి మొత్తం చారు పెళ్ళయ్యాక ఆస్తి మొత్తం తన బిడ్డకు చెందేలా అప్పట్లోనే పకడ్బందీగా రాశాడు. బహుశా వాళ్ళ సంగతి తెలిసేమో, అందుకే అలా రాశారు. జ్ఞాన్ ఆస్తిని మెయింటెనెన్స్ చేసే అధికారం చారుకు తప్ప ఎవరికీ లేదు. ఇప్పుడు జ్ఞాన్ ఆస్తి మొత్తం చిన్మయి తన చేతుల్లోకి తీసుకొని బహుశా వాళ్లకు రాయాలని ఏమైనా అనుకుందేమో అని నా అనుమానం. అందుకే నిన్ను ఒక ఆట ఆడుకోమని చెప్తుంది అని చైతు అన్నాడు. చైతు, చిన్మయి ఇక్కడికి ఇంత పెద్ద ప్లాన్తో వచ్చిందా? అయినా తనకి వాళ్ళ అత్తయ్య మామయ్య సుమంత్ అంటే ఇష్టం లేదు కదా, అందుకే కదా పారిపోయింది. మళ్ళీ వాళ్ళ వైపు మారిపోయిందా అని తన సందేహాన్ని బయటపెట్టింది పల్లవి. అది జస్ట్ నా డౌట్ మాత్రమే. నిజంగా తనకి తన తల్లి మీద ప్రేమ ఉంటే ఎన్ని కష్టాలైనా అక్కడే ఉండి అనుభవించేది. అలా కాకుండా తన దారి తను చూసుకుందంటే ఏమో, ఇప్పుడు డబ్బు కోసం వాళ్ళ మామయ్య వాళ్ళతో కలిసిపోయిందేమో, ఎవరికి తెలుసు. ఇందులో వసు హరిణి మాత్రమే ఉన్నారా లేదా వాళ్ళు కూడా ఉన్నారా అన్నది నా అనుమానం. ఇంకొక విషయం ఏంటంటే చిన్మయి జ్ఞాన్ విషయంలో చాలా ఎక్కువ చేస్తుంది. మేబీ తనని మంచి చేసుకుని వాళ్ళకేమైనా అప్పగించాలని చూస్తుందా అనేది కూడా నా అనుమానం అని చైతు అన్నాడు. జ్ఞాన్ని మంచి చేసుకుని సుమంత్ వాళ్ళకి అప్పగించాలనుకుంటుందా? దాని జుట్టు పట్టుకొని గింగిరాలు తిప్పాలి, సోది మొహంది. రూపం చూసి మోసపోయాను, నికృష్టపు మొహంది. అసలు పద వెళ్ళి ఇప్పటి నుండే దాన్ని రాచి రంపాన్ పెడతాను. పాతకాలం సినిమాలో ఆ సూర్యకాంతం కోడల్ని ఎలా విసిగించి హింస పెట్టిందో అంతకంటే దారుణమైన హింసలు పెట్టి ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తాను అని పల్లవి ఆవేశంగా లేచింది. చైతు తల పట్టుకొని మరో చేత్తో పల్లవి చేయి పట్టుకొని ముందు కూర్చో అని పల్లవిని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి చైతు నువ్వు అని పల్లవి మాట్లాడబోతుంటే, ఏ మెంటల్, ఈ టైంలోనా? పైగా ఇప్పటికిప్పుడు నువ్వు నీ శాడిజం చూపిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. మంచిగా నటిస్తూనే దెబ్బతీయాలి. మనకి నిజం తెలుసని తెలియకూడదు. అప్పుడే కదా వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటుందో మనకు తెలిసేది. పైగా ఈ టైంలో ఎందుకు ఇక్కడికే వారం గడిచిపోయింది అని పల్లవి భుజం మీద తల ఆనించాడు చైతు. పల్లవి చైతు భుజం మీద ఒక దెబ్బ వేసి, అసలే నేను చాలా ఫైర్ మీదున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావనుకో బూడిదైపోతావు అని అనింది. పర్వాలేదు, నీ ప్రేమలో భస్మం అయిపోయినా నాకు బాగానే ఉంటుంది అని చైతు నవ్వాడు. పల్లవి కూడా క్షణం పాటు అలాగే చూసి నవ్వేస్తూ, జ్ఞాన్ని తీసుకొచ్చి మంచి పని చేశావు, లేదంటే మాత్రం ఇప్పటికిప్పుడు నేను ఇంటికి తరిమేసేదాన్ని అని అనింది. నేను నిజంగా ఇక్కడికి జ్ఞాన్ని నిన్ను చూపించాలని తీసుకొచ్చాను తెలుసా. వాడు దూరంగా ఉన్నప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. మొదటిసారి నేను ఇంటికి వచ్చేసరికి మొహం కందిపోయేలా ఏడ్చేసరికి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఎక్కిళ్ళు పెడుతూ నీ గురించి అడిగేసరికి అసలు అక్కడ ఉండడం నా వల్ల కాలేదు. అందుకే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేశాను అని చైతు అన్నాడు. జ్ఞాన్కి తన మీద ఉన్న ప్రేమ చైతు చెప్తుంటే తెలియకుండానే సంతోషంతో తన కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఏంటో ఈ కన్నీళ్లు బాధలోనూ వచ్చేస్తాయి, సంతోషంలోనూ వచ్చేస్తాయి. ఎప్పటికీ జ్ఞాన్ నా కొడుకే, ఇది ఫిక్స్. ఎవరొచ్చినా నేను ఇవ్వను అని పల్లవి అనింది. ఇదివరకే చెప్పాను కదా, జ్ఞాన్ మీద సర్వ హక్కులు నీవే అని చైతు అన్నాడు.
పల్లవి చైతు మెడ చుట్టూ చేయి వేసి హక్ చేసుకొని చారు అక్క తిరిగి వచ్చిందన్న సంతోషం ఒకవైపు ఉన్న జ్ఞాన్ నాకు దూరం అవుతాడేమో అని టెన్షన్ మాత్రం చాలా ఉండింది. ఆ బాధ నిజంగా ఇన్ని రోజులు ఎవరితో షేర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు వచ్చింది చిన్మయ్యి అని తెలిసాక మనసంతా దూది పింజలా మారిపోయింది. ఇప్పుడు నువ్వు నేను జ్ఞాన్ మన కుటుంబం అంతే, దాన్నెవ్వరూ ఏం చేయలేరు అని పల్లవి అనింది. పల్లవి నిజంగా చారు తిరిగొచ్చినా కూడా చిన్మయ్య ఇలా మాట్లాడదు. నీ అంత కలివిడిగా మాట్లాడకపోయినా బుద్ధికి మాత్రం అచ్చు నీలాంటిది. నీ గురించి నిజం తెలుసుకొని అర్థం చేసుకొని కూడా నిన్ను ఇంట్లోనే ఉండనిస్తుంది. అలాంటి మనస్తత్వం గల అమ్మాయి. కాబట్టి నువ్వు ఈ వారం రోజులు మూడిగా ఉన్నావు కదా, అలా ఎప్పటికీ ఉండకు. అసలు నువ్వు అలా ఇంట్లో ఉంటే నాకు ఉండబుద్ధి కాలేదు. ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదామా అని అనిపించేది. ఎందుకంటే 5 ఏళ్లుగా ఇంట్లో అదే నిశ్శబ్దాన్ని చవిచూశాను. నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టావో ఇల్లంతా చాలా సందడిగా మారిపోయింది. ఈ వారం రోజులుగా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించడంతో అసలు నాకు పిచ్చెక్కిపోయింది అని చైతు అన్నాడు. పల్లవి చైతు నుదుటికి తన నుదుటిని ఆనించి, ఇప్పుడంతా హ్యాపీ కదా, నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యం ఉంటే చాలు, ఇక ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. ఇంకా చిన్మయ్యి నా చేతిలో ఎంత ఉఫ్ అని ఊది పడేస్తాను అని పల్లవి అనింది. సరే, ఇంతకీ నీకు ఇంత మంచి విషయం చెప్పాను, నువ్వు హ్యాపీ అయిపోయావు కదా, మరి నాకేంటి అని చైతు అందంగా నవ్వుతూ అడిగాడు. పల్లవి టక్కున చైతు ఒడిలో నుండి లేచి నిలబడి, ఉందిగా బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీ పట్టుకొస్తాను అని చకచకా రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.